ఫస్ట్ టైం ధృవగాడు మేము లేకుండా 1 డే అయితే స్పెండ్ చేయబోతున్నాడు. మాకైతే అర్జెంట్ పని వచ్చి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. సో వీడిని అన్ని చోట్లకి మనం తీసుకెళ్ళాము కదా. సో అందుకే మేమైతే డీమార్ట్ దగ్గర ఉన్న పెట్ అవెన్యూ కేర్కి అయితే వచ్చాము. ఇక్కడైతే డే కేర్ అయితే ఉంది. సో మేమైతే ఇక్కడ ఏసీ రూమ్ అయితే తీసుకున్నాం వీడికి. నాకైతే అసలు ఇష్టం లేదు వాడిని విడిచి వెళ్ళడం, కానీ అన్ని చోట్లకి వాడికి ఎలా ఉండదు కదా, లేదంటే ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాం. సో ఇక్కడైతే ఇంకా చాలా పెట్స్ ఉన్నాయి. ల్యాబ్ 2 హస్కీస్ కూడా ఉన్నాయి. సో వీడికి కొంచెం టైంపాస్ కూడా అవుతుంది, పర్లేదు బాగానే ఉంటుంది అనుకున్నాము. అసలు మేము ఇక్కడ వీడిని వదిలినప్పుడు కనీసం మమ్మల్ని దేకని కూడా దేకలేదు, వాటితో ఆడుకున్నాడు. సో సరే వీడు బాగానే సర్వే అవుతాడు కదా అనేసి అయితే మేము వెళ్ళిపోయాము. తర్వాత ఇక్కడ మనకైతే 3 మీల్స్ అయితే పెడతారు. సో మనకి లైవ్ కాల్, వీడియో కాల్ అయితే చేస్తారు ఎప్పుడు కావాలితే అప్పుడు. సో మేమైతే కనుక్కుంటే వీడు అసలు ఆ డే అంతా ఫుడ్డే తీసుకోలేదంట. మాకైతే చాలా బాధ వేసింది. సో ఎంత లేట్ అయినా సరే మేము వెంటనే వీడిని రిసీవ్ చేసుకోవాలని అయితే ఫాస్ట్గా వచ్చేసాము. వాడంతా వెయిట్ చేసాడో మేము కూడా వాడి కోసం అంతే వెయిట్ చేసాం. మమ్మల్ని చూడగానే వాడి రియాక్షన్ అయితే ప్రైస్లెస్, నిజంగా చూడండి మీరు. నన్నైతే అసలు వీడియో అయితే తీయనివ్వలేదు వాడు. సరే 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 సారీ 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 సరే 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 సరే. చూసారు కదా డాగ్స్ ఉంటే ఎంత ప్యూర్ లవ్ దొరుకుతుందో మనకి. మేమైతే చాలా లక్కీ.